మిత్రులారా, ఈ రోజున బహురూపి ఏదైతే ఉందో మనం కోత కోయించుకున్న తర్వాత పనం మీద పూర్తిగా ఎండబెట్టుకుని ఇట్లా పొడిగేసి నూర్చడం జరుగుతుంది. చూసారు మిత్రులారా, చాలా అద్భుతంగా ఉందండి బహురూపి. ఈ రోజున మనం విత్తనం కోసం కూడా మనం విడిగా ఏవైతే ఎండిపోయిన ఊరు ఏదైతే ఉందో అది తీసుకుని చెక్క పలకేసి కొట్టుకుని ఇప్పుడే విత్తనం తీసుకోవడం మీ అందరికీ చూపించడం కూడా జరిగింది. అట్లాగే ఇది ఏంటంటే ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఇట్లా నూరు చేసుకున్న తర్వాత మనం 6 నెలలకు పైగా నిల్వ పెట్టి ఎవరైతే మిత్రులకి కావాలో వాళ్ళందరికీ అందించే నా ప్రయత్నం. ఈ రోజున చూసుకుంటే విత్తనం అన్నది జీవితకాలం ఎవరు పండించినా సరే విత్తనాన్ని బతికించాలి అన్న ఆలోచన ఉంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి విత్తనం కోసం చేజాపి అడగాల్సిన అవసరం ఉండదు. దాని దృష్టిలో పెట్టుకునే మనం 26 రకాలు దేశవాళీ విత్తనాలు వేసినప్పుడు ప్రతిదీ కూడా మనం విత్తనం కోసం తీసుకోవడం జరిగింది.